राधा माधवा जय कुंज बिहारी। जय कुंज राधा माधवा जय कुंज बिहारी। गोपी जन वल्लभा जय गिरिवरधारी। जय गोपी जन वल्लभा जय गिरिवरधारी। जय गोपी जन वल्लभा जय गिरिवरधारी। जय गोपी जन वल्लभा जय गिरिवरधारी। यशोदनन्दन भज जन रंजन। यशोदनन्दन व्रज जन रंजन। यमुना तीरा वनचारी। जय राधा माधवा जय कुंज बिहारी। जय राधा माधवा जय कुंज बिहारी। जय गोपी जन वल्लभा जय गिरिवरधारी। यशोदनन्दन व्रज जन रंजन। यमुना तीरा वनचारी। जय राधा माधवा जय कुंज बिहारी। हरे कृष्णा हरे कृष्णा हरे 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 राम हरे राम राम हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण हरे 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 राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे।
Prabhupada, 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 Jaya Prabhupada. Jaya Gurudeva, Jaya Gurudeva, 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 Jaya Gurudeva. Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. की जय श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम नमो भगवते वासुदेवाय। 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 ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदाङ्कितम्। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवासदि गौरभक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरो दीनतारिणाम्। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातं वन्दे श्रीगुरुं दीनतारिणम्। हरे कृष्ण। हरे कृष्ण। సో మనం లాస్ట్ వీక్ ఐ మీన్ 2 వీక్స్ కింద ఇది చాప్టర్ 7 స్టార్ట్ చేసినాం కదా. ఏమైనా సమ్మరైజ్ చేస్తా అంటే నేను పాయింట్స్ గుర్తున్నాయా? 7th చాప్టర్ భగవద్ విజ్ఞానం ప్రభుజీ. ఇందులో మనము శ్రీకృష్ణుడు సర్వేశ్వర్య పూర్ణుడు అని తెలుసుకున్నాం ప్రభుజీ. వేలాది మందిలో ఒక్కడే పూర్ణత్వానికి ప్రయత్నిస్తాడు. ఇలా పూర్ణత్వానికి ప్రయత్నించిన వారిలో కూడా ఒక్కడే శ్రీకృష్ణుని చేరుకుంటారని కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. ఇంకొకటి మనము 8 మెటీరియల్ ఎలిమెంట్స్ గురించి కూడా తెలుసుకున్నాము. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అమిద్య, అహంకారం గురించి. వీటిపైన ఈ 8 మెటీరియల్ ఎలిమెంట్స్ పైన ఆత్మ పరమాత్మ ఉంటాయని తెలుసుకున్నాము. మళ్ళీ శ్రీకృష్ణుని ప్రధానాంశమైన విష్ణు రూపము 3 రకాలుగా ఉంటదని తెలుసుకున్నాం. మహావిష్ణు రూపము, గర్భోదకశాయి విష్ణు, క్షీరోదకశాయి విష్ణు అని తెలుసుకున్నాము.
దారంలో ముత్యాలు పొదిగినట్లు మనం కూర్చున్నట్లు సమస్తము కృష్ణుడి పైననే ఆధారపడి ఉంది అని కూడా తెలుసుకున్నాము. దీని గురించి చాలా చెప్పాడు కృష్ణుడు అర్జునుడికి. నేను నీటిలోని రుచిని, సూర్యచంద్రుల్లోని కాంతిని, వేద మంత్రాల్లోని ఓంకారమును, ఆకాశంలోని శబ్దాన్ని, మనిషిలో సామర్థ్యం ఉన్న అంత మనలోని జఠరాగ్ని కూడా కృష్ణుడే అని తెలుసుకున్నాము. ఆ వేడి, అగ్నిలోని వేడిని నేనే, జలంలోని రుచిని నేనే, జీవులందరిలోని ప్రాణాన్ని నేనే, తపస్సులందరిలోని తపస్సును కూడా నేనే, సర్వ ప్రాణులకు సనాతన బీజాన్ని కూడా నేనే, బుద్ధిమంతుల అందరిలోని బుద్ధిని నేనే, శక్తిమంతుల అందరిలోని శక్తిని నేనే, బలవంతుల అందరిలోని కామరాగాలు లేని బలాన్ని నేనే, ఆ కర్మ ధర్మ విరుద్ధము కానట్టి మైదున భోగాన్ని నేనే అని కృష్ణుడు అర్జునికి చెప్తున్నాడు ప్రభుజీ. ఈ త్రిగుణాలకు చెందిన భావనలన్నీ జీవుల్లో కలిగించేది నేనే, కానీ నేను త్రిగుణాల ఆధీనంలో ఉండను. ప్రకృతి త్రిగుణాలన్నీ సత్వ రజో తమ గుణాలన్నీ నాలోనే ఉంటాయి, నేను మాత్రం వాటికి ఆధీనమై ఉండను అని చెప్పాడు. మళ్ళీ దుష్కృతులు సుకృతుల గురించి కూడా తెలుసుకున్నాము. దుష్కృతులు 4 రకాలు, సుకృతులు 4 రకాలని, దుష్కృతుల గురించి 4 రకాలు చదువుకున్నాం ప్రభుజీ లాస్ట్ శ్లోకాల్లో, 16వ శ్లోకంలో మనము. మళ్ళీ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మనము విష్ణువు మాయకు ప్రభువు, బ్రహ్మ శివుడు కూడా మాయా ప్రభావంచే ఉంటారు, కానీ విష్ణువు మాత్రము ఆయననే ప్రభువు. మనము కృష్ణునికి శరణాగతం అయితే మనము ఈ మాయా ప్రభావం నుంచి విడుదలైతామని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మంచి పాయింట్ చెప్పాను. అంటే మాయ కృష్ణుడు మాయకి ప్రభు అని కొంతమంది అదే అనుకుంటా. మాయ మరి ఇప్పుడు అంటే కృష్ణుడు మర్చిపోతే ఇప్పుడు కొంత మాయవాదులు ఉంటారు. అంటే వాళ్ళు అంటారు మనం కూడా భగవంతులమే, కాకపోతే మాయ వల్ల మనము మర్చిపోయినామంట. సో అట్లాంటప్పుడు మాయ గొప్పదైనట్టు అవుతుంది కదా. సో అంటే కృష్ణుడు ఎప్పుడు అంటే మాయ మనకి ప్రభుపాద ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే కృష్ణుడు వెనకాల ఉంటుంది అన్నమాట మాయ. సో అందుకే కృష్ణుడిని మనం ముందు పెట్టుకుంటే కృష్ణుడు చూసినప్పుడు మాయ మనం టచ్ చేయదన్నమాట. సో ఎప్పుడైతే మనల్ని కృష్ణుడి నుంచి ఫేస్ ఇట్లా తిప్పినాం అప్పుడు మాయ మనల్ని పట్టుకుంటుంది అనమాట. సో కృష్ణుడు వెనకాల మాయ ఉంటుంది. సో అదనమాట మాయ అండర్స్టాండింగ్. సో ఇక్కడ ఒక వర్డ్ మమేవా అనే వర్డ్ కూడా నేర్చుకున్నాం ప్రభుజీ మనము. మమేవా అనే వర్డ్ కూడా నేర్చుకున్నాం ప్రభుజీ మనము. మమే అంటే శ్రీకృష్ణుడు అని, మొత్తం కృష్ణుడే అని. దీనికి మాయ దానికే ప్రభుజీ ఈ శ్లోకంలోనే వచ్చింది మమేవా అని. మమేవా అంటే నేను అన్నట్టు. అదే చాలా మంది అనుకుంటారు. అదే ఇప్పుడు దేవుడిని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు కృష్ణుడు వేరే, అతని బాడీ వేరే అని చెప్తుంటారు. ప్రభుపాద కూడా చాలా లైక్ భగవద్గీతలో చాలా మంది భగవద్గీత చెప్తారు కానీ కృష్ణుడి గురించి చెప్పారు. అట్లా అనమాట. సో అంటే కృష్ణుడు చెప్తారు అనమాట, ఇది నా నుంచి వస్తుంది అన్ని వాళ్ళు ఎందుకు చెప్పారు ఏంటంటే వాళ్ళు అది ఇంపర్సనల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు యాక్చువల్ భగవంతుని నమ్మరు. వాళ్ళు జస్ట్ ఏదో ఫిలాసఫీ అర్థం చేసుకుందాం అనుకుంటారు కానీ బట్ కృష్ణుడు చెప్తాడు నన్ను అర్థం చేసుకుంటే నీకు ఫిలాసఫీ అంతే మొత్తం అర్థం కాదు. అందుకే మనం భగవద్గీత క్లియర్గా చదివినప్పుడు మనకి యాజ్ ఇట్ ఈజ్ అర్థమవుతుంది అనమాట. మనకి కృష్ణుడు ఏంటి, ఇంకా వేరే భౌతిక జగత్ ఏంటి, దాని డిఫరెన్స్ ఏంటి అని మనకు క్లియర్ అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 16. ఓకే. సో లాస్ట్ వర్స్ లో ఎవరు దుష్కృతులు ఉంటారు, 4 types ఆఫ్ దుష్కృతులు ఉంటారు, వాళ్ళు కృష్ణుని అప్రోచ్ గారు. ఇప్పుడు 16th వర్స్ లో ఎవరు సుకృతి ఉంటారు వాళ్ళు కృష్ణుని అప్రోచ్ గారు. సో చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ.
Translation and purport by His Divine Grace C. Bhakti Vedanta Swami Prabhupada, Srila Prabhupada ki jai. Translation: O best among the Bharatas, four kinds of pious men begin to render devotional service unto me: the distressed, the desirer of wealth, the inquisitive, and he who is searching for knowledge of the truth, knowledge of the absolute purport. Unlike the miscreants, these are adherents of regulative principles of scriptures, and they are called Sukritina, or those who obey the rules and regulations of scriptures, the moral and social laws, and are more or less devoted to the Supreme Lord. Out of these, there are four classes of men: those who are sometimes distressed, those who are in need of money, those who are sometimes inquisitive, and those who are sometimes searching after knowledge of the absolute truth. These persons come to Krishna, Supreme Lord, for devotional service under different conditions. These are not pure devotees, but they have some aspiration to fulfill in exchange for devotional service. Pure devotional service is without aspiration and without desire for material profit. The Bhakti Rasamrita Sindhu defines pure devotional service thus: Anyabhilashita shunyam jnana karma anavrutam anukulyena krishnanusilanam bhaktiruttamam. One should render transcendental loving service to the Supreme Lord favorably and without desire for material profit or gain through fruitive activities or philosophical speculation. This is called pure devotional service. When these four kinds of persons come to Lord Krishna for devotional service and are completely purified by association of the pure devotee, they also become pure devotees. As far as the miscreants are concerned, for them devotional service is very difficult because their lives are selfish, irregular, and without spiritual goals. But even some of them, by chance, when they are come in contact with the pure devotee, also become pure devotee. Those who are always busy with fruitive activities come to the Lord in material distress, and at time associate with pure devotees and become in their distress devotees of the Lord. Those who are simply frustrated also sometimes to associate with the pure devotees and become inquisitive to know about God. Similarly, when the dry philosophers are frustrated in every field of knowledge, they sometimes want to learn of God, and they come to Supreme Lord to render devotion service, and thus transcend the knowledge of the impersonal Brahman and localize Paramatma, and come to personal conception of God by the grace of the Supreme Lord or his pure devotee. On the whole, when the distressed, the inquisitive, the seekers of knowledge, and those who are in need of money are free from all material desires, and when they fully understand the material remuneration has nothing to do with spiritual improvement, they become pure devotees. As long as such purified stage is not attained, devotees in transcendental service to the Lord are tainted with fruitive activities, the search of mundane knowledge, etc. Etc. So one has to transcend all these before one can come to the stage of pure devotion service. సో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ మనుషులు ఎవరు కృష్ణుని చేరుకుంటారు అంటే కృష్ణుని అప్రోచ్ అవుతారని చెప్తున్నారు. ఏంటంటే ఎవరైతే డిస్ట్రెస్ అంటే చాలా బాధతో ఉన్నారు, మనం జనరల్గా గుడిలో చూస్తుంటాం, చాలా బాధ ఉన్నప్పుడు మనకి అప్పుడు భగవంతుడు గుర్తొస్తారు. సో వాళ్ళు పోయి కృష్ణుని తెలుసు అట్లీస్ట్ దేవుడి దగ్గర పోదామని పోతారు. ఇంకోరు ఏమో డిజైర్, వాళ్ళకి ధనం కావాలంటే ఏమన్నా లైక్ కష్టాల్లో ఉన్నారు వాళ్ళు, పైసలు కావాలి వాళ్ళకి, అంటే మనీ కావాలి. సో వాళ్ళు భగవంతుని దగ్గర పోతారు అనమాట, నాకు ఇది కావాలి అది కావాలని, లైక్ విష్ లిస్ట్ ఉంటుంది వాళ్ళకి, ఇవన్నీ నాకు కోరికలు ఉన్నాయి ఇవన్నీ కావాలని. ఇంకోటి ఇంక్విజిటివ్, అని ఎవరు అంటే తెలుసుకుందాం, ఎవరు భగవంతుడు అని చాలా విన్నాను కానీ ఏంది తెలుసుకుందాం అని పోయేటోళ్ళు ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళు కూడా వస్తారు. ఇంకోటేమో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు, అంటే భగవంతుని తెలిసిన వాళ్ళు అంటే నాలెడ్జ్ సర్చ్ చేయడానికి పోతుంటారు వాళ్ళు, అంటే ఈ అబ్సల్యూట్ నాలెడ్జ్ ఏందని. సో ఆ టైప్, ఈ 4 టైప్స్ ఆఫ్ మనుషులు భగవంతుని తెలుసుకోవడానికి అప్రోచ్ అవుతారు. కానీ అది ప్యూర్ డివోషన్ సర్వీస్, ప్యూర్ భక్తి కాదు. ప్యూర్ భక్తి ఏంటంటే నాకు ఏం కోరికలు ఉండకుండా ఉండాలి. కానీ అట్లీస్ట్ కృష్ణుడు అంటాడు, అట్లీస్ట్ వీళ్ళు పుణ్యాత్ములు అంటే సుకృతిని, అంటే వాళ్ళు పాయస్ యాక్టివిటీస్ చేస్తున్నారు వాళ్ళు, అందుకే వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతున్నారు అని వాళ్ళు గ్రాడ్యువల్గా వాళ్ళు ప్యూర్ డివోటీస్గా అవుతారు. అంటే దీనివల్ల నాకు సుకృత పేరు కూడా ఎట్లా వచ్చిందో అది తెలియదు. సెకండ్ డాటర్ పేరు సుకృత పెట్టినాను, అప్పటి నుంచి నాకు డివోషనల్ సర్వీస్ స్టార్ట్ అయింది. సో అట్లా కృష్ణుడు చాలా లైఫ్ ఎన్నో చేశాడు అనమాట. ఆ పేరు పెట్టాను సుకృతకి, ఆ తర్వాతనే నాకు గురుదేవుతో పరిచయం అయింది అట్లా. సో మనకి తెలియకుండా మనకి ఎన్నో కృష్ణుడు మనకి మార్గాలు చూపెడుతుంటాడు అనమాట. Text 17. तेषां ज्ञाने नित्ययुक्ता तेषां ज्ञाने नित्ययुक्ता
Eka bhaktirvishishyate. Eka bhaktirvishishyate. Priyo hi jnanino atyartham. Priyo hi gnanino atyartham. Aham sacha mama priyaha. Ham sacha mama priya. Tesham gnani nityayukta. Eka bhaktirvishishyate. Priyo hi gnaninotyartham. Aham sacha mama priya. వీరందరిలో పూర్ణ జ్ఞానంలో ఉన్నవాడు సర్వదా విశుద్ధ భక్తి యుక్త సేవలో నెలకొనేవాడు అయిన వ్యక్తి ఉత్తముడు. ఎందుకంటే నేను అతనికి అతి ప్రియమైన వాడిని, అతడు నాకు ప్రియమైన వాడు. భాష్యము. సమస్త భౌతిక వాంఛా కల్మషాల నుండి ముక్తులే ఆర్తుడు, జిజ్ఞాసువు, నిర్ధనుడు, పరమ జ్ఞానాన్ని అన్వేషించేవాడు అందరూ విశుద్ధ భక్తులు అవుతారు. కానీ వీరందరిలోనూ పరతత్వ జ్ఞానంలో ఉన్నవాడు భౌతిక వాంఛారహితుడు నిజంగా విశుద్ధ భక్తుడు అవుతాడు. ఈ నలుగురిలోనూ పూర్ణ జ్ఞానవంతుడైన భక్తుడు అదే సమయంలో భక్తియుత సేవలో నెలకొన్నవాడు ఉత్తముడని భగవంతుడు చెప్పాడు. ఆత్మ భౌతిక దేహానికి భిన్నమైనదని జ్ఞానాన్వేషణ ద్వారా మనిషి తెలుసుకుంటాడు. అతడు మరింత పురోగమించినప్పుడు నిరాకార బ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము దగ్గరకు వస్తాడు. ఇక అతడు పూర్తిగా పవిత్రుడైనప్పుడు నిత్య భగవద్దాసునిగా ఉండడమే తన సహజ స్థితిగా గుర్తిస్తాడు. అంటే విశుద్ధ భక్తుల సాంగత్యము ద్వారా జిజ్ఞాసువు, దుఃఖితుడు, ఆర్థిక లాభాన్ని అన్వేషించేవాడు, జ్ఞాని అందరూ పవిత్రులవుతారు. కానీ ప్రయత్న దశలో భగవంతుని పూర్ణ జ్ఞానంలో ఉంటూ అదే సమయంలో భక్తియుత సేవ చేసేవాడు భగవంతునికి అత్యంత ప్రియమైనవాడు. విశుద్ధ భగవద్ విజ్ఞానంలో నెలకొన్నవాడు భక్తియుత సేవలో ఎంత సురక్షితంగా ఉంటాడంటే భౌతిక కల్మషము అతనిని తాకదు. హరే కృష్ణ. Hare Krishna. So, of these, one who is in full knowledge and who is always engaged in pure devotional service is best. For I am very dear to him and he is dear to me. So, previous శ్లోకాల్లో 4 types of సుకృతిని ఉన్నారు కదా. సో దాంట్లో అంటే వాళ్ళు తెలియకుండా మనం భగవంతుడు, కానీ తెలిసి భగవంతుని దగ్గర పోయినట్టు అంటే నాలెడ్జ్ తోటి మనం అంటే అవును కృష్ణుడే సర్వస్వం అని తెలుసుకొని భగవంతుడి దగ్గరికి పోతే అప్పుడు వాళ్ళకి భగవంతుడు ఈజీగా అర్థమవుతాడు అనమాట. సో ఇప్పుడు మనం కూడా ఏ సబ్జెక్ట్ తెలియకపోయినా కానీ తెలుసుకుందామని పోయి దానివల్ల మనము లైక్ టీచర్ నుంచి టీచర్ నచ్చి మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం అంటే అప్పుడు మనకి ఇంట్రెస్టెడ్ పైన ఉంటుంది. మనం ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఫోర్స్ తోటి కాకుండా ఇంట్రెస్టెడ్ పోతే మనం అప్పుడు నాలెడ్జ్ మనకి ఈజీగా అర్థమవుతుంది. అదే కృష్ణుడు చెప్పిన అనమాట. మనం ఇంట్రెస్టెడ్ పోయి మనం అప్పుడు నేర్చుకున్నప్పుడు మనకి ఈజీగా కృష్ణుడు ఎవరో మనకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ శ్లోకం. ఉదార సర్వ ఏవైతే జ్ఞాని త్వా ఆత్మైవ మే మతం అస్థితః సాహి యుక్తాత్మా మాం ఏవానుత్తమాం గతిం. Translation. All these devotees are undoubtedly magnanimous souls, but he who is situated in knowledge of me, I consider to be just like my own self. Being engaged in my transcendental service, he is sure to attain me, the highest and most perfect goal. Purport. It is not the devotees who are less complete in knowledge are not dear to the Lord. The Lord says that all are magnanimous because anyone who comes to the Lord for any purpose is called Mahatma or great soul. The devotees who want some benefit out of devotional service are accepted by the Lord because there is an exchange of affection. Out of affection, they ask the Lord for some material benefit, and when they get it, they become so satisfied that they also advance in devotional service. But the devotee in full knowledge is considered to be very dear to the Lord because his only purpose is to serve the Supreme Lord with love and devotion. Such a devotee cannot live a second without contacting or serving the Supreme Lord. Similarly, the Supreme Lord is very fond of his devotee and cannot be separated from him. In Srimad Bhagavatam 9.4.68, the Lord says, Sadhavo hridayam mahyam sadhunam hridayam tva aham mat anyat tena jananti naham tebhyo managapi. The devotees are always in my heart, and I am always in the hearts of the devotees.
The devotee does not know anything beyond me, and I also cannot forget the devotee. There is very intimate relationship between me and the pure devotee. Pure devotees in full knowledge are never out of spiritual touch, and therefore they are very much dear to me. సో కృష్ణుడు చెప్తున్నాడు, సో ఎవరైనా కోరికలతో వస్తే అది తప్పేం కాదు. బట్ ఎవరైతే లైక్ నన్ను వితౌట్ ఎనీ డిజైర్ తోడు వస్తే వాళ్ళు ఉత్తమములని. సో ఇప్పుడు మనం కూడా కొంతమంది ఇంట్లో అమ్మ అయినా అన్నం పెడితే వేరే వాళ్ళు పక్క ఇంటికి వెళ్ళకుండా మన ఇంట్లో తింటే అది అమ్మ తృప్తిపడుతుంది కదా. అట్లనే సో భగవంతుడు వేరే వేరే దానికి వెళ్ళే బదులు నాదే కృష్ణ కాబట్టి నీ డిజైర్స్ ఫుల్ఫిల్ చేస్తా అంటాడు. సో అది మనకు కృష్ణుడు మనకి భరోసా ఇస్తుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ శ్లోకాస్లో అంటే డెమిగాడ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ కోరికలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే రిజల్ట్ టెంపరీ అని అవి కూడా చెప్తారు మనకి నెక్స్ట్ శ్లోక. ఇక్కడ ఒక లాస్ట్ లైన్ లో ఉంది ప్రభుజీ, పూర్వ జ్ఞానంలో ఉన్న భక్తులు ఆధ్యాత్మిక స్పర్శ లేకుండా ఉంటనే ఉండరు, అందుకే వారు నాకు అత్యంత ప్రియమైన వారు. కొంచెం ఎక్స్ప్లెయిన్. Yeah, there is a very intimate relationship between me and the pure devotees. Pure devotees in full knowledge are never out of touch. So pure devotees వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళు కృష్ణుడితోటి కనెక్షన్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అంటే బయటకు మనకు కనిపించకపోయినా వాళ్ళు ఏది చేసినా అని వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసం ఏం చేయరు, అంటే భగవంతుని తృప్తిపరచడానికి కోసం చేస్తారు. సో అందుకే వాళ్ళు ఎప్పుడు నాతో లైక్ 24 hours టచ్లో ఉంటారని చెప్తున్నారు. సో అందుకే దే ఆర్ లైక్ వెరీ మచ్ డియర్ టు మీ. సో అందుకే కృష్ణ అన్నాడు నాకు వాళ్ళు చాలా ప్రీతి అయిన వాళ్ళు అని చెప్తున్నాడు కృష్ణ. ఓకేనా? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ. నిజముగా జ్ఞానంలో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తర్వాత నన్నే సర్వ కారణాలకు కారణంగాను సర్వస్వముగాను తెలుసుకొని నన్ను శరణు జొచ్చుతాడు. అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. భాష్యము: జీవుడు భక్తియుత సేవ చేస్తున్నప్పుడు, అంటే అనేక జన్మల దివ్యానుష్ఠానముతో పరమ పురుషుడే ఆధ్యాత్మిక అనుభూతి యొక్క చరమ లక్ష్యమనే విశుద్ధ దివ్య జ్ఞానంలో నిజంగా నెలకొంటాడు. ఆధ్యాత్మిక అనుభూతి ఆరంభంలో మనిషి తన భౌతికాసక్తిని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు నిరాకారత్వము వైపుకు కొంత మొగ్గు చూపుతాడు. కానీ అతడు మరింత పురోగమించినప్పుడు ఆధ్యాత్మిక జీవనంలో కార్యాలు ఉంటాయని, ఆ కార్యాలే భక్తి యోగమని అర్థం చేసుకుంటాడు. ఇది అనుభూతం చేసుకుని అతడు భగవంతుని పట్ల ఆకర్షితుడే అతనికి శరణాగతుడవుతాడు. శ్రీకృష్ణ భగవానుని కృపయే సర్వస్వమని, అతడే సర్వకారణాలకు కారణని, ఈ భౌతిక జగత్తు అతనికి స్వతంత్రముగా లేదని ఆ సమయంలో మనిషి అర్థం చేసుకుంటాడు. భౌతిక జగత్తు ఆధ్యాత్మిక వైవిధ్యానికి కృత్రిమ ప్రతిబింబమని, ప్రతి దానిలోనూ పరమపురుషుడైన శ్రీకృష్ణునితో ఒక సంబంధం ఉన్నదని అతడు అనుభూతం చేసుకుంటాడు. ఆ విధంగా అతడు ప్రతి దానిని వాసుదేవుని అంటే శ్రీకృష్ణుని సంబంధంలో ఆలోచిస్తాడు. అటువంటి విశ్వవ్యాప్తమైన వాసుదేవ దృష్టి మహోన్నత లక్ష్యమైనటి శ్రీకృష్ణ భగవానుని పట్ల సంపూర్ణ శరణాగతిని కలుగజేస్తుంది. అటువంటి శరణాగత మహాత్ములు అరుదుగా ఉంటారు. ఈ శ్లోకము శ్వేతాశ్వతరోపనిషద్లోని శ్లోకాలు 14-15 3వ అధ్యాయంలో చక్కగా వివరించబడింది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ నా భూమిం విశ్వతో వృత్వాత్యతిష్ట దశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానో యదన్నేనాతి రోహతి న వై వాచో న చక్షుంషి న శ్రోతాని న మనాంసీత్యా చక్షతే ప్రాణ ఇది ఏవా చక్షతే ప్రాణో హే వైతాని సర్వాణి భవంతి. జీవుని దేహంలోని మాట్లాడే శక్తి గాని, చూసే శక్తి గాని, వినే శక్తి గాని, ఆలోచన శక్తి గాని ముఖ్యమైన విషయం కాదు. ప్రాణియే సమస్త కార్యాలకు మూలం అని
చాందోగ్యోపనిషత్తులో 5.1.15లో చెప్పబడింది. అదేవిధంగా వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ భగవానుడే ప్రతి దానిలోనూ ప్రధానమైన వాడు. ఈ దేహంలో మాట్లాడే శక్తి, చూసే శక్తి, వినే శక్తి, మానసిక కలాపాల శక్తి ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ భగవంతునితో సంబంధించకపోతే అవి ముఖ్యమైనవి కావు. వాసుదేవుడు సర్వవ్యాపి, సర్వస్వము వాసుదేవుడే కనుక భక్తుడు పూర్ణ జ్ఞానంతో శరణు జొచ్చుతాడు. భగవద్గీత 7.17, 11.40. హరే కృష్ణ. So ఇక్కడ after many births and deaths, he who is actually knowledge surrenders unto me, knowing me to be the cause of all causes and all that is. Such a great soul is very rare. సో అందుకే మనం ఇంతకుముందు కూడా స్టార్టింగ్ లో చదువుకున్నాం కదా, అంటే ఎన్నో జన్మలు ఎత్తే కానీ మనము కృష్ణుడు ఆ భక్తి గురించి తెలుసుకుందామని రాదు మనుషులకి. సో ఆ తెలుసుకుందామన్న వాళ్ళు కూడా చాలా కొంతమందికే భక్తి గురించి అర్థమవుతుంది. సో అట్లే చెప్తాను, అంటే కృష్ణుడిని తెలుసుకోవాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి. ఎందుకంటే ప్యూర్ కావాలి, మనం ఒక ప్యూర్ పర్సన్ని కలవాలంటే మనం కూడా ప్యూరిటీ ఉండాలి. సో అట్లా అన్నప్పుడు అందుకే అప్పుడు వాళ్ళు కృష్ణుడే సర్వం అని వాళ్ళు కృష్ణుడికి సరెండర్ అవుతారు. అందుకే మనం ఎన్నో మనం క్లాసెస్ తీసుకున్న ఎంతోమంది గ్రూప్లో జాయిన్ అందరూ రాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ ప్యూరిటీ రాలేదు, ఇంకా కాన్షియస్నెస్ రాలేదు అది తెలుసుకుందామని. సో అట్లా అని మనం అనుకోవాలి. సో కృష్ణుని తెలుసుకోవాలంటే చాలా వెరీ రేర్ అనమాట. అంతే ప్రభుజీ, కరెక్ట్ ఇది. సో మనం ఫార్చునేట్ అనుకోవాలి, మనం మనకి అవకాశాన్ని ఇచ్చిన కృష్ణుడు అని మనం కృష్ణునికి థ్యాంక్స్ చెప్పాలి ప్రభుజీ. కానీ ఆపర్చునిటీస్ అందరికి అప్పుడు ఒక టీచర్ క్లాస్ లో అందరికి చెప్తుంది పాఠాలు, కానీ ఎవరు శ్రద్ధగా వింటారు వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది నాలెడ్జ్. కానీ టీచర్ అందరికి సేమ్ చెప్తాడు. సో కృష్ణుడు అట్లే అనమాట, భగవద్గీత అందరికి చెప్పిండు, కానీ ఎవరు ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి గురువు మీద శ్రద్ధ ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అది సీక్రెట్. వేల మందిలో ఒకడే పూర్ణత్వాన్ని సాధిస్తారని చెప్పింది కదా ప్రభుజీ ఇంతకు. ఆ పూర్ణత్వం సాధించిన వాళ్ళలో కూడా ఒక్కడే నన్ను చేరుతాడు. అందరు పూర్ణత్వం సాధించిన వాళ్ళు కూడా అందరు చేరనే కదా ప్రభుజీ. 720 కామైస్తైస్తైరిత జ్ఞాన ప్రబధ్యంతే అన్యదేవతా తం తం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. Translation: those whose intelligence has been stolen by material desires surrender unto demigods and follow the particular rules and regulations of worship according to their own nature's purport. Those who are freed from all material contamination surrender unto the Supreme Lord and engage in his devotional service. As long as the material contamination is not completely washed off, they are by nature non-devotees. But even those who have material desires and who resort to Supreme Lord are not so much attracted by external nature. Because of approaching the right goal, they soon become free from all material lust. In the Srimad Bhagavatam, it is recommended that whether one is pure devotee and is free from all material desires, or is full of material desires, or desires liberation from material contamination, he should in all cases surrender to Vasudeva and worship him. As stated in the Bhagavatam 2.3.10, akama sarva kamo va moksha kama udaradi tivrena bhakti yogena yajeta purusham param. Less intelligent persons who have lost their spiritual sense take shelter of demigods for immediate fulfillment of material desires. Generally, such people do not go to the Supreme Personality of Godhead because they are in the lower modes of nature, ignorance and passion, and therefore worship various demigods. Although following the rules and regulations of worship, they are satisfied. The worshippers of demigods are motivated by small desires and do not know how to reach the supreme goal. But a devotee of the Supreme Lord is not misguided, because in Vedic literatures there are recommendations for worshipping different demigods for different purposes. Example: a diseased man is recommended to worship the sun,
Those who are not devotees of Lord think that for certain purpose, demigods are better than Supreme Lord. But a pure devotee knows that the Supreme Lord Krishna is the master of all. In Chaitanya Charitamrita Adi Lila 5.142, it is said, Ekale Ishwara Krishna Ara Sabhabhritya. Only the Supreme Lord, personality of Godhead, Krishna is master and all others are servants. Therefore, a pure devotee never goes to demigods for satisfaction of his material needs. He depends on the Supreme Lord and pure devotee is satisfied with whatever he gives. సో ఈ శ్లోక చాలా లైక్ అంటే కొంతమందికి లైక్ డెమిగాడ్ వర్షిప్ అంటే లైక్ ముక్కోటి దేవతలు ఉన్నారు కదా, లైక్ ఇంద్ర, చంద్ర, శివ, దుర్గాదేవి, వాళ్ళందరికీ నచ్చకపోవచ్చు ఈ శ్లోక వింటే. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు డైరెక్ట్ చెప్తానంటే అది వాళ్ళు అంటే అల్ప బుద్ధి తక్కువ, అంటే బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళు డెమిగాడ్స్ అయిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే కృష్ణుడు ఇక్కడ నేను లైక్ మనం ఇక్కడ అన్ని చూసినాం, ముక్కోటిల దేవతలకు కూడా శ్రేష్ఠుడు కృష్ణుడు. సో ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ డెమిగాడ్స్ కూడా. సో ఆ డెమిగాడ్స్ వర్షిప్ చేసే వాళ్ళు అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఇంకా డిఫరెంట్ మినిస్టర్స్ ఉన్నారు ఒక క్యాబినెట్ లో. సో ఇప్పుడు మనకి డైరెక్ట్ లైక్ ప్రైమ్ మినిస్టర్ తో మనకు సంబంధం ఉంది. సో మనం డైరెక్ట్ ఏమన్నా పని కావాలంటే లైక్ డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ తో పోతే పనులు అయిపోతాయి మనకి. సో అది తెలియకుండా లైక్ కొంతమంది లైక్ హోమ్ మినిస్టర్ని పట్టుకోవడమో, లేదంటే లైక్ ఇంకా వేరే మినిస్టర్, రైల్వేస్ మినిస్టర్ని పట్టుకోవడమో, ఇంకా వేరే ఇండస్ట్రీస్ మినిస్టర్ పట్టుకోవడం, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పోయినా పని అయిపోతుంది. కానీ కాకపోతే ఇప్పుడు వేరే డెమిగాడ్స్ వర్షిప్ చేసేది ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనమాట. డిఫరెంట్ ఇప్పుడు పెద్ద యూనివర్స్ ఉంది, దాన్ని రన్ చేయడానికి ఒక సూర్యుడు లైక్ సూర్య భగవాన్ దానికి ఆయన సన్ కి కంట్రోలర్ అనమాట. వాయు కంట్రోలర్ ఇంద్ర, లైక్ రెయిన్ కి ఇంద్ర. సో అట్లా వాయుకి అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ కంట్రోలర్స్. సో మనము వాళ్ళని అప్రోచ్ అయితే కానీ వాళ్ళు కూడా భగవంతుడిని శాంక్షన్ చేస్తున్నారండి. కృష్ణుడు పర్మిషన్ చేస్తేనే అవి మనకు వస్తాయి అనమాట. సో అది అది ఎవరికి తెలియదో, అంటే కృష్ణుడు సుప్రీం అని తెలియదో వాళ్ళు మిగతా దేవతల దగ్గరికి పోతారు. కానీ ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట, ఇక్కడ అకామమో సర్వమోక్ష ఇదేంటి లైక్ భాగవతంలో ఈ శ్లోక ఉంది. అంటే బట్ ఎవరైతే కృష్ణుడు సుప్రీం లార్డ్ అని తెలిసిన వాళ్ళు వాళ్ళకి మన కోరికలు ఉన్నా లేకపోయినా వాళ్ళు కృష్ణునే అప్రోచ్ అయ్యారనమాట. సో ఇంకా మిగతా దేవతలను అప్రోచ్ కాదు. సో అంటే మిగతా దేవులకి అట్లా మనం డిస్రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఏజెంట్స్ కాబట్టి. కాకపోతే మనము వర్షిప్ చేసేది మాత్రము భగవంతుడిని అనమాట, కృష్ణుడిని. ఓకేనా? క్లియరా? అర్థమైందా? అర్థమైంది. ఓకే. అందుకే ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పాడు, ఎకాలే ఈశ్వర కృష్ణ, అంటే ఒక మాస్టర్ ఒకడే కృష్ణ. ఆర సభ భృత్య అంటే సర్వెంట్స్, ఆల్ అదర్ లైక్ డెమిగాడ్స్ ఆర్ సర్వెంట్స్. సో ఇంకో మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. అంటే కృష్ణ ఇస్ లైక్ రూట్. ఆ రూట్ కి మనం వాటర్ పోస్తే మిగతా చెట్టుకి అంతా మరి వాటర్ సప్లై అవుతుంది. కానీ కాకపోతే డెమిగాడ్స్ అందరూ వాళ్ళు డిఫరెంట్ బ్రాంచెస్, డిఫరెంట్ లీవ్స్ లాగా అనమాట. ఆ డిఫరెంట్ లీవ్స్ మీద మనం సాటిస్ఫై చేయలేము, ఒక లీవ్ వస్తే ఇంకోటి. అందుకే బెస్ట్ ఈజ్ వర్షిప్ సుప్రీం లార్డ్ అండ్ బెస్ట్ ఈజ్ టు వాటర్ ద రూట్స్ అనమాట, రూట్స్ కి. Okay, 721. Yo yo yam tanum bhaktah. Yo yo yam tanum bhaktah. Shraddhayachitum ichchati. Shraddhayachitum ichchati. Tasya chalam shraddham. Tasya chalam shraddham. Tam eva vidadhami aham. तामेवा विदधाम्यहम्. यो यो यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्याचलां श्रद्धां తామేవ విదదామ్యహం. పరమాత్మనుగా నేను ప్రతి ఒక్కని హృదయంలో ఉన్నాను. ఎవడేని ఒక దేవతను పూజించగోరగానే నేను అతని శ్రద్ధను సుస్థిరం చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్లు చేస్తాను. భాష్యము: భగవంతుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛని ఇచ్చాడు. అందుకే ఒక వ్యక్తి భౌతిక భోగాన్ని కోరుకొని అటువంటి సౌకర్యాలను దేవతల నుండి పొందాలని శ్రద్ధగా కోరుకుంటే ఎల్లరి హృదయంలో ఉన్న పరమాత్మునిగా భగవంతుడు అర్థం చేసుకునే అతనికి దానిని సులభతరం చేస్తాడు.
సకల జీవుల పరమపితగా అతడు వారి స్వేచ్ఛలో జోక్యం కలిగించుకోకుండా వారు తమ కోరికలను తీర్చుకునేటట్లు సమస్త సౌకర్యాలు కలుగజేశాడు. సర్వశక్తిమంతుడైన భగవానుడు ఈ భౌతిక జగత్తును భోగించడానికి జీవులకు సౌకర్యాలను ఇస్తూ మాయా వలలో పడేటట్లు ఎందుకు చేస్తాడని కొందరు అడుగుతారు. దానికి సమాధానం ఏమిటంటే, పరమాత్మునిగా భగవంతుడు అటువంటి సౌకర్యాలు ఇవ్వకపోతే ఇక స్వేచ్ఛకు అర్థమే ఉండదు. అందుకే అతడు ప్రతి ఒక్కరికి పూర్తి స్వాతంత్రము, అంటే ఏది కోరితే అది ఇస్తాడు. కానీ అతని చరమోపదేశము భగవద్గీతలో మనకు కనిపిస్తుంది. అదే మనిషి ఇతర కార్యాలన్నింటినీ విడిచిపెట్టి పూర్తిగా అతనికే శరణాగతుడు కావాలి. అది మనిషిని సుఖభాగునిగా చేస్తుంది. జీవుడు దేవత ఇద్దరు భగవంతుని సంకల్పానికి ఆధీనులే ఉంటారు. అందుకే జీవుడు తన ఇచ్ఛానుసారం దేవతను పూజించలేడు. దేవత కూడా పరమేచ్ఛ లేకుండా ఎటువంటి వరము ఇవ్వలేడు. భగవంతుని ఇచ్చలేనిదే గడ్డిపోచేనా కదలదని అందుకే చెప్పబడింది. భౌతిక జగత్తులో దుఃఖితులైన జనులు సాధారణంగా వేద సాహిత్యంలో చెప్పబడినట్లు దేవతల చెంతకు వెళతారు. ఏదైనా ప్రత్యేకమైనది కోరుకునేవాడు ఆయా దేవతలను పూజిస్తుంటాడు. ఉదాహరణకు రోగి సూర్యదేవుడిని పూజించవలసిందిగా చెప్పబడింది. చదువును కోరుకునేవాడు విద్యాదేవత సరస్వతీ దేవిని పూజించాలి. అందమైన భార్యను కోరుకునేవాడు శివపత్ని అయిన ఉమాదేవిని పూజించాలి. ఈ రకంగా వివిధ దేవతారాధనకు శాస్త్రాల్లో వేద సాహిత్యము ఉపదేశాలు ఉన్నాయి. ఒక ప్రత్యేక జీవుడు ఒక ప్రత్యేకమైన భౌతిక సౌకర్యాన్ని అనుభవించాలని కోరుకుంటాడు కనుక ఆ వరాన్ని ఒక ప్రత్యేకమైన దేవత నుండి పొందే తీవ్రమైన కోరికను అతనిలో భగవంతుడే కలుగజేస్తాడు. ఆ రకంగా అతడు ఆ వరాన్ని జయప్రదంగా పొందుతాడు. అంటే ఒక ప్రత్యేకమైన దేవత పట్ల జీవుని ప్రత్యేకమైన భక్తిభావము కూడా భగవంతుని ద్వారానే కలుగు చేయబడుతుంది. దేవతలు జీవుల్లో అటువంటి సంబంధాన్ని కలిగించలేరు. కానీ శ్రీకృష్ణుడు దేవదేవుడు, సకల జీవుల హృదయాల్లో ఉన్నట్టి పరమాత్ముడు కనుక ఆయా దేవతలను పూజించే ప్రేరణను మనిషికి కలిగిస్తాడు. నిజానికి దేవతలు భగవాన్ని విరాట్ రూపంలో వివిధ అంగాలు. అందుకే వారికి స్వాతంత్రము లేదు. దేవదేవుడు పరమాత్ముని రూపంలో దేవతా హృదయంలో కూడా ఉన్నాడు. అందుకే అతడు జీవుని కోరికను తీరేటట్లు దేవత ద్వారా ఏర్పాటు చేశాడు. కానీ దేవత జీవుడు ఇద్దరు పరమ సంకల్పానికి ఆధీనులు. వారు స్వతంత్రులు కారు అని వైదిక సాహిత్యంలో చెప్పబడింది. హరే కృష్ణ. సో ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు. అంటే మనకి భగవంతుడు మనకి మనము భగవంతుడి అంశము. సో దాంట్లో భగవంతుడు మనకి ఫ్రీడమ్ ఇస్తాడంట, స్వేచ్ఛ. అది ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోతే మనకి స్వతంత్రం లేదన్నమాట. సో అందుకే భగవంతుడు మనకి కొంతమంది అంటారు మనని మరి ఇట్లా మనం కష్టాల్లో లైక్ తప్పుదారిలో పడుతున్నాం అనుకో, మరి భగవంతుడు మనల్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయడానికి అంటే ప్రొటెక్ట్ చేయాలంటే మనకు ఆ ఫ్రీడమ్ భగవంతుడు మన నుంచి ఫ్రీడమ్ తీసుకోవాలి. కానీ ఆ ఫ్రీడమ్ తీసుకుంటే ఆ లవ్ రాదు కదా. ఇప్పుడు ఎవరన్నా ఫ్రీ విల్ ఇస్తేనే వాళ్ళు మనం లవ్ చేస్తారు. ఇప్పుడు మన పిల్లలైనా వాళ్ళని ఫోర్స్ చేసి నన్ను ప్రేమించు అని, ఈవెన్ లవర్ అయినా హస్బెండ్ అయినా వైఫ్ అయినా మనం ఫోర్స్ చేసి మనము ప్రేమించని చెప్పలేము. ఆ ఫ్రీడమ్ ఉండి వాళ్ళంతా వాళ్ళు వస్తే అప్పుడు అది రియల్ లవ్ అయ్యి. సో అందుకే భగవంతుడు మనకి ఆ స్వేచ్ఛ, ఆ ఇండిపెండెన్స్ ఇస్తాడు అనమాట. సో నువ్వు వేరే నన్ను కాకుండా వేరే వాళ్ళని పూజించాలంటే పూజించు, కాకపోతే ఆ ఫలితము లిమిటెడే ఉంటుంది. అట్లా ఇప్పుడు కొంతమందికి లైక్ మంచి వైఫ్ కావాలంటే పార్వతిని పూజ చేస్తారు, కొంతమంది మంచి ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని పూజ చేస్తారు, ఇంకా మంచి శక్తి కావాలంటే ఇంకా వేరే ఇట్లా డిఫరెంట్ డెమిగాడ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇస్తారు. కానీ ఆ కృష్ణుడు చెప్తున్నమాట. సో అట్లా వాళ్ళని ఫ్రీడమ్ ఇస్తాడు, వాళ్ళ ఫెయిత్ కూడా. ఎందుకంటే అందరు కృష్ణుడు తన పిల్లలే కాబట్టి వాళ్ళ ఫెయిత్ కూడా ఉంచాలని వాళ్ళకి ఆ శ్రద్ధ ఇస్తాడు అన్నమాట వాళ్ళకి. అంటే ఓకే నీకు ఈ కోరిక ఉంది కదా, ఈ దేవుడిని పూజించాలి. కానీ కాకపోతే మళ్ళీ బట్ అల్టిమేట్ మనకు మంచిది ఏంటి అని అది కూడా కృష్ణుడు చెప్తాడు. అంటే నన్ను పూజిస్తే ఇవన్నీ టెంపరీ రిజల్ట్ కాదు, నీకు పర్మనెంట్ రిజల్ట్ వస్తుంది అని కృష్ణుడు చెప్తాడు. ఓకే, నెక్స్ట్ 722. సా తయా శ్రద్ధయా యుక్తస్ తస్యారాధనం ఈహతే లభతే చ తథా కామాన్.
Mayaiva vihitan hitan. Mayeva vihitan hitan. Translation. Endowed with such a faith, he endeavors to worship a particular demigod and obtains his desires. But in actuality, these benefits are bestowed by me alone. Purport. The demigods cannot award benedictions to their devotees without the permission of the Supreme Lord. The living entity may forget that everything is a property of the Supreme Lord, but the demigods do not forget. So the worship of demigods and achievement of desired results are due not to the demigods but to the Supreme Personality of Godhead. By arrangement, the less intelligent living entity does not know this, and therefore he foolishly goes to the demigods for some benefit. But the pure devotee, when in need of something, prays only to Supreme Lord, asking for material benefit. However, is not a sign of pure devotee. A living entity goes to the demigod usually because he is mad to fulfill his lust. This happens when something undue is desired by the living entity and Lord himself does not fulfill the desire. In Chaitanya Charitamrita, it is said that one who worships the Supreme Lord and at the same time desires material enjoyment is contradictory in his desires. Devotional service to the Supreme Lord and the worship of the demigod cannot be on the same platform because worship of a demigod is material and devotional service to the Supreme Lord is completely spiritual. For the living entity who desires to return to Godhead, material desires are impediments. A pure devotee of the Lord is therefore not awarded the material benefits, benefit desired by less intelligent living entities, who therefore prefer to worship demigods of the material world rather than engage in devotional service of the Supreme Lord. సో ఇక్కడ ప్యూర్ డివోషన్ సర్వీస్ అండ్ మెటీరియల్ డివోషన్ సర్వీస్ కి ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నాడు. సో ఎవరైతే లైక్ మెటీరియల్ బెనిఫిట్స్ కావాలనుకుంటే వాళ్ళు పర్టికులర్ డెమిగాడ్ వెళ్ళిపోతారు. సో కానీ అది ఆ ఫుల్ఫిల్ చేసేది కూడా భగవంతుడి నుంచి వస్తుందని మనము తెలుసుకున్నాం మిగతా వర్సెస్ కూడా. ఇక్కడ కూడా అదే కృష్ణ చెప్తారు. సో నా ద్వారానే ఆ డెమిగాడ్స్ కూడా వాళ్ళు ఆ కోరికలు నెరవేరుస్తారని చెప్తున్నాడు ఇక్కడ. But actually, these benefits are bestowed by me alone. So నేనే వాళ్ళకి ఇస్తాను. కానీ అది సుప్రీం లార్డ్ ఇస్తున్నాడని కృష్ణుడు ఇస్తున్నాడని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు డెమిగాడ్స్ దగ్గరికి పోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి తీవ్రమైన కోరిక ఉంటుంది. ఈ ఇమీడియట్ డిజైర్ ఇదే ఇప్పుడు కావాలి, ఇది ఫుల్ఫిల్ కావాలి, అందుకే వాళ్ళు ఆ డెమిగాడ్స్ దగ్గరికి పోతుంటారు. ఓకే, నెక్స్ట్ 723. అంతవత్తు ఫలం తేషాం అంతవంతో ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి మద్భక్తా యాంతి మామపి. అంతవంతో ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు దేవతాలోకాలకు వెళతారు, కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు. భాష్యము. దేవతారాధకుడు భగవంతుని చేరుకుంటాడని కొందరు భగవద్గీత వ్యాఖ్యాతలు అంటారు, కానీ రాధకులు ఆయా దేవతలు ఉండే వివిధ లోకాలకు వెళతారని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఉదాహరణకు సూర్యోపాసకుడు సూర్యలోకానికి చేరుకుంటాడు, లేదా చంద్రుని పూజించేవాడు చంద్రలోకానికి చేరుకుంటాడు. అదే విధంగా ఎవడైనా ఇంద్రుని పూజిస్తే ఆ దేవతా లోకానికి పొందుతాడు. కానీ అంతేగాని ఏ దేవతను పూజించినా ప్రతి ఒక్కడు భగవంతుడినే చేరుకుంటాడని కానే కాదు. అది ఇక్కడ త్రోసిపుచ్చబడింది. ఎందుకంటే దేవతారాధకులు భౌతిక జగత్తులోని వివిధ లోకాలకు వెళతారని, కానీ భగవద్భక్తుడు నేరుగా భగవంతుని పరమలోకానికి వెళతాడని స్పష్టంగా చెప్పబడింది. దేవతలు భగవంతుని దేహంలోని వివిధ అంగాలే, అయితే వారిని అర్చించడం ద్వారా సమాన ఫలము కలగాలనే మాట ఇక్కడ లేవనెత్తబడుతుంది. అయినా దేవతారాధకులు అల్పబుద్ధి కలవారు, ఎందుకంటే దేహంలోని ఏ భాగానికి ఆహారం అందించాలో వారికి తెలియదు. వారిలో కొందరు మరీ మూర్ఖంగా మాట్లాడుతూ ఆహారాన్ని అందించడానికి అనేక అంగాలు, అనేక మార్గాలు ఉన్నాయని అంటారు. ఇది పుష్టికరము కానే కాదు. ఎవడైనా శరీరానికి చెవుల ద్వారా, కళ్ళ ద్వారా ఆహారాన్ని అందించగలడా? ఈ దేవతలందరూ భగవాన్ విరాట్ రూపంలోని వివిధ అంగాలని వారికి తెలియదు.
అజ్ఞానవశంగా వారు ప్రతి దేవత ఒక ప్రత్యేక భగవంతుడని, దేవదేవునికి ప్రత్యర్థి అని అనుకుంటారు. కేవలము దేవతలే కాదు, సాధారణ జీవులు కూడా భగవానుల్లోని భాగాలే. బ్రాహ్మణులు దేవదేవుని శిరమని, క్షత్రియులు అతని భుజాలని, వైశ్యులు అతని ఉదరమని, శూద్రులు అతని పాదాలని, వీరందరూ వివిధ కార్యాలు చేస్తారని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. స్థితితో నిమిత్తము లేకుండా మనిషి తాను, దేవతలు ఇద్దరు భగవంతుని అంశాలను తెలుసుకుంటే అతడి జ్ఞానము పరిపూర్ణమవుతుంది. కానీ దీనిని అతడు అర్థం చేసుకోలేకపోతే దేవతలు వసించే వివిధ లోకాలను పొందుతారు. భగవంతుడు చేరుకునే గమ్యము, భక్తుడు చేరుకునే గమ్యం ఇది కాదు. ఈ భౌతిక జగత్తులో లోకాలు, దేవతలు, వారి ఆరాధకులు సమస్తము నశించిపోయేవి కనుక దేవతల వరాల ద్వారా లభించే ఫలాలు నశింపు కలిగినట్టివి. అందుకే దేవతార్చన ద్వారా లభించే ఫలాలు నశించేవని, అల్పబుద్ధి కలిగిన జీవునిచే అటువంటి ఆరాధన చేయబడుతుందని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. కృష్ణ భక్తి భావనతో భగవంతుని భక్తియుత సేవలో నెలకొనే భక్తుడు జ్ఞానపూర్ణమైనట్టి నిత్యానందమయ స్థితిని పొందే కారణంగా అతడు సాధించేవి సాధారణ దేవతార్చకుడు సాధించేవి భిన్నంగా ఉంటాయి. దేవదేవుడు అపరిమితుడు, అతని అనుగ్రహము అపరిమితమైనది, అతని కరుణ అపరిమితమైనది. అందుకే విశుద్ధ భక్తులపై భగవంతుని కరుణ అపరిమితంగా ఉంటుంది. హరే కృష్ణ. Hare Krishna. So men of small intelligence worship the demigods, and their fruits are limited and temporary. Those who worship the demigods go to the planets of demigods, but devotees ultimately reach. But my devotees ultimately reach my supreme planet. So ఇద్దరికి డిఫరెన్స్ చెప్తున్నాడు భగవంతుడు. డెమిగాడ్స్ ని వర్షిప్ చేస్తే వాళ్ళకి ఇచ్చే రిజల్ట్స్ కూడా టెంపరీ ఉంటాయి. ఎందుకంటే డెమిగాడ్స్ వాళ్ళ ప్లానెట్స్ కూడా వాళ్ళ టెంపరీ, వాళ్ళ లైఫ్ కూడా టెంపరీ. కానీ నా భక్తులు నా దేవుడు సార్ పర్మనెంట్ ఉంటుంది ఆ రిజల్ట్ అని. సో ఎందుకంటే భగవంతుడు మిగతా డెమిగాడ్స్ అని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ విరాట్ రూపం అనమాట. కృష్ణుడికి విరాట్ రూపం చూస్తే డిఫరెంట్ పార్ట్స్ అనమాట ఈ భగవంతుడిని. కానీ కాకపోతే కొంతమంది అదే వాళ్ళు డిఫరెంట్ డెమిగాడ్స్ కూడా వాళ్ళు డిఫరెంట్ భగవంతుడు అనుకుంటారు. కొంతమంది అది అల్పబుద్ధి గల వారు, అంటే లైక్ లెస్ ఇంటెలిజెంట్ వాళ్ళు అది కాంపిటీషన్ అనుకుంటారు. అందుకే చాలా మంది హిందూస్ కూడా తెలియదు ముక్కోటి దేవత అందరు సమానం అనుకుంటారు. కానీ కాకపోతే వాళ్ళ దాంట్లో డిఫరెన్స్ కూడా ఉంది. ఎవరు సుప్రీం, ఎవరు ఇన్ఫీరియర్ అని దాంట్లో ఉన్నాయి వాళ్ళందరూ. సో అది తెలియకుండా వాళ్ళు అనుకుంటారు ఏ దేవుణ్ణి ముఖ్యం ఒకటే అనుకుంటారు. ఎందుకంటే అట్లే ఇప్పుడు మనకు బాడీలో ఉందనుకో, మనం ఆహారం తినాలనుకుంటే మన చెవులతోటి, కళ్ళతోటి, ముక్కుతోటి తినవచ్చా? తినలేము. సో ఓన్లీ నోటితోటి తినాలి. అట్లే భగవంతుడు కూడా మనము తనని ఆరాధిస్తే ఒక రిజల్ట్ ఉంటుంది, డెమిగాడ్స్ ని పూజ చేస్తే ఇంకో రిజల్ట్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, 724. అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం, అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం, మన్యంతే మాం అబుద్ధయః, మన్యంతే మాం అబుద్ధయః, పరం భావం అజానంతో, పరం భావం అజానంతో, మమావ్యయం అనుత్తమం. మమావ్యయం అనుత్తమం. Translation: unintelligent men who do not know me perfectly think that I, the Supreme Personality of Godhead, Krishna, was impersonal before and have now assumed this personality. Due to their small knowledge, they do not know my higher nature, which is imperishable and supreme. Purport: those who are worshippers of demigods have been described as less intelligent persons, and here the impersonalists are similarly described. Lord Krishna in his personal form is here speaking before Arjuna, and still due to ignorance, impersonalists argue that Supreme Lord ultimately has no form. Yamunacharya, a great devotee of the Lord in the disciplic succession of Ramanujacharya, has written a very appropriate verse in this connection. He says, Tvam Shila Rupa Charitai Parama Prakristai Satvena Satvikataya Prabalaischa Shastraihim Prakyata Daiva Paramartha Vidham Mataischa Naivasura Prakritayo Prabhavanti Bodhum. My dear Lord, devotees like Vyasadeva and Narada know you to be the personality of Godhead.
By understanding different Vedic literatures, one can come to know your characteristics, your form, and your activities, and one can thus understand that you are Supreme Personality of Godhead. But those who are in the modes of passion and ignorance, the demons, the non-devotees, cannot understand you. They are unable to understand you. However, experts such non-devotees may be in discussing Vedanta and the Upanishads and other Vedic literatures. It is not possible for them to understand the personality of Godhead. Stotra Ratna 12. In the Brahma Samhita, it is stated that the personality of Godhead cannot be understood simply by study of the Vedanta literature. Only by the mercy of Supreme Lord can the personality of Supreme be known. Therefore, in this verse, it is clearly stated that not only are the worshippers of demigods less intelligent, but those non-devotees who are engaged in Vedanta and speculation on Vedic literature without any tinge of true Krishna consciousness are also less intelligent. And for them, it is not possible to understand God's personal nature. Persons who are under the impression that absolute truth is impersonal are described as abuddhaya, which means those who do not know the ultimate feature of the absolute truth. In the Srimad Bhagavatam, it is stated that supreme realization begins from the impersonal Brahman and then rises to the localized super soul. But the ultimate word in the absolute truth is the personality of Godhead. Modern impersonalists are still less intelligent, for they do not even follow their great predecessor Shankaracharya, who has specifically stated that Krishna is the supreme personality of Godhead. Impersonalists, therefore, not knowing a supreme truth, think Krishna to be only the son of Devaki and Vasudeva, or a prince or a powerful living entity. This is also condemned in Bhagavad Gita. Avajananti ma muda manushim tanumashita. Only the fools regard me as an ordinary person. The fact is that no one can understand Krishna without rendering devotional service and without developing Krishna consciousness. The Bhagavatam 10.14.29 confirms this. अथापि ते दैव पदाम्बुजद्वया प्रसादा लेशानुगृहीता एव हि जानाति तत्त्वं भगवान् महिम्नो न चान्य एकोऽपि चिरं विचिन्वान्. My Lord, if one is favored by even a slight trace of the mercy of your lotus feet, he can understand the greatness of your personality. But those who speculate to understand the Supreme Personality of Godhead are unable to know you. Even though they continue to study the Vedas for many years, one cannot understand Supreme Personality of Godhead, Krishna, or his form, quality, or name simply by mental speculation or by discussing Vedic literature. One must understand him by devotional service. When one is fully engaged in Krishna consciousness, beginning by chanting the Maha Mantra Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, then only can one understand the Supreme Personality of Godhead. Non-devotee impersonalists think that Krishna has a body made of material nature and that all his activities, his form and everything are Maya. These impersonalists are known as Mayavadis. They do not know the ultimate truth. The 20th verse clearly states, Kamai stai ritajnana prapadyante anya devata. Those who are blinded by lusty desires surrender unto different demigods. It is accepted that besides the Supreme Personality of Godhead, there are demigods who have their different planets, and the Lord also has a planet. As stated in 23rd verse, Devan Deva Yajo Yanti Madbhakta Yanti Mamapi. The worshippers of demigods go to the different planets of the demigods, and those who are devotees of Lord Krishna go to the Krishna Loka planet. Although this is clearly stated, the foolish impersonalists still maintain the Lord is formless and these forms are impositions. From the study of the Gita, does it appear that demigods and their abodes are impersonal? Clearly, neither the demigods nor Krishna, Supreme Personality of Godhead, is impersonal. They are all persons. Lord Krishna is the Supreme Personality of Godhead and he has his own planet and the demigods have their own. Therefore, the monistic contention that ultimate truth is formless and that form is imposed does not hold true. It is clearly stated that it is not imposed. From Bhagavad Gita, we can clearly understand that the forms of demigods and the forms of Supreme Lord are simultaneously existing, and that Lord Krishna is Sachidananda, eternal blissful knowledge. The Vedic literature confirms that Supreme Lord, absolute truth, is knowledge and blissful pleasure. Vijnanam Anandam Brahma, Brihad Ananyaka Upanishad 3.9.28. And that he is a reservoir of unlimited auspiciousness qualities. Ananta
Kalyana Gunatmako Sau, Vishnu Purana 6.5.84. And in the Gita, the Lord says that although he is Aja, unborn, he still appears. These are the facts that we should understand from Bhagavad Gita. We cannot understand how the Supreme Personality of Godhead can be impersonal. The imposition theory of impersonalist monist is false as far as the statements of Gita are concerned. It is clear herein that Supreme Absolute Truth, Lord Krishna, has both form and personality. చాలా పెద్ద పర్ఫెక్షన్ ఇక్కడ ఏంటి సో అన్ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరైతే తెలివి తక్కువ వాళ్ళు హూ డు నాట్ నో మీ పర్ఫెక్ట్ థింక్ దట్ ఐఎమ్ సుప్రీం గాడ్ కృష్ణ వాజ్ ఇంపర్సనల్ బిఫోర్ సో అది కృష్ణుడికి పర్సనాలిటీ లేదనుకుంటారు అంటే వాళ్ళు నిరాకారవాదులు అనమాట అండ్ హ్యావ్ నౌ అజ్యూమ్ దిస్ పర్సనాలిటీ సో ఇప్పుడు కృష్ణుడు పర్సనల్ తీసుకున్నాడు డ్యూ టు స్మాల్ నాలెడ్జ్ దే డు నాట్ నో హయ్యర్ నేచర్ విచ్ ఈస్ ఇంపెరిషబుల్ అండ్ సుప్రీమ్స్ కానీ కృష్ణుడు చెప్తున్నాడు నాకు పర్సనాలిటీ ఉంది లైక్ నాకు రూపం ఉంది అందుకే అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని అన్నాను అంటే కృష్ణ ఈశ్వర కృష్ణ సచ్చిదానంద విగ్రహ అన్నాడు విగ్రహ అంటే లైక్ ఫామ్ ఏదన్నా ఫామ్ ఉంటేనే విగ్రహ అంటాం సో అది ఎవరికైతే పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేదో వాళ్ళు కృష్ణుడికి పర్సనాలిటీ లేదు ఇంకా డెమిగాడ్స్ కూడా పర్సనాలిటీ లేదనుకుంటారు కానీ కాకపోతే ఇక్కడ క్లియర్ లేదు భగవద్గీతలో మనకి కృష్ణుడి ఫామ్ ఉంది డెమిగాడ్స్ కూడా ఫామ్ ఉంది అని చెప్తున్నాం అనమాట సో ఎవరైతే కృష్ణుడి మీద ఈర్ష ఉంది లేదంటే వాళ్ళకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేదో వాళ్ళు అనుకుంటారు కృష్ణుడికి ఫామ్ లేదా ఓకే నెక్స్ట్ వర్స్ మ్యూట్లో ఉన్నాం అంతే నెక్స్ట్ ఓకే యా నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృతః మూఢోయాం నాభిజానాతి లోకో మాం అజమవ్యయం నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం మూఢులకు బుద్ధిహీనులకు నేనెప్పుడూ వ్యక్తము కాను వారికి నేను నా అంతరంగ శక్తితే కప్పబడి ఉంటాను అందుకే నేను పుట్టుక లేనివాడనని నశింపు లేనివాడనని వారెరుగరు భాష్యము శ్రీకృష్ణుడు ఈ భూమిపై ఉన్నప్పుడు అందరికీ కనిపించాడు కనుక ప్రతి ఒక్కరికి అతడు వ్యక్తము కాడని ఎట్లా చెప్పగలమని వాదించవచ్చును కానీ నిజానికి అతడు ప్రతి ఒక్కరికి వ్యక్తము కాలేదు కృష్ణుడు ఇక్కడ ఉన్నప్పుడు కేవలం కొద్ది మందే అతన్ని దేవదేవునిగా అర్థం చేసుకోగలిగారు కురుసభలో శ్రీకృష్ణుడు సభాధ్యక్షునిగా ఎన్నుకోబడడం పట్ల శిశుపాలుడు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుడిని సమర్థించి అతన్ని దేవదేవునిగా ప్రకటించాడు అదే విధంగా పాండవులు మరికొందరు మాత్రమే అతడు భగవంతుడని ఎరిగి ఉన్నారు కానీ అందరూ కాదు అతడు అభక్తులకు సామాన్య వ్యక్తికి తనను వెల్లడి చేసుకోలేదు అందుకే తన విశుద్ధ భక్తులు తప్ప జనులందరూ తమ వంటి వాడని భావిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు కేవలం భక్తులకే అతడు సకలానంద నిధిగా ప్రకటమయ్యాడు కానీ ఇతరులకు అంటే బుద్ధిహీనులైన అభక్తులకు అతడు తన అంతరంగ శక్తిచే కప్పబడి ఉంటాడు భగవానుడు యోగమాయ తెరిచే కప్పబడి ఉంటాడని అందుకే సామాన్య జనులో అతడిని తెలుసుకోలేరని శ్రీమద్ భాగవతంలోని 1.8.19 కుంతీదేవి ప్రార్థనలో చెప్పబడింది యోగమాయ తెర ఈశోపనిషత్తులో మంత్రము 15 కూడా ధృవపరపబడింది దానిలో భక్తుడు ఇలా ప్రార్థిస్తాడు హిరణ్మయేన పాత్రేణ సత్యశాపిహితం ముఖం తత్వం పూషాన్న పావృన్నో సత్యధర్మాయ దృష్టయే హే ప్రభు నీవు సమస్త విశ్వానికి పోషకుడివి నీ భక్తియే మహోన్నత ధర్మము అందుకే నన్ను కూడా పోషించమని నిన్ను ప్రార్థిస్తున్నాను నీ దివ్య రూపము యోగమాయచే కప్పబడింది బ్రహ్మజ్యోతియే అంతరంగ శక్తి తెర నీ సచ్చిదానంద విగ్రహాన్ని జ్ఞానానందమయ నిత్య రూపాన్ని చూడడంలో నాకు అవరోధాన్ని కలిగించే ఈ దేదీప్యమైన తేజాన్ని దయచేసి తొలగించవలసింది జ్ఞానానందమయ దివ్య రూపంలో ఉన్న భగవంతుడు బ్రహ్మజ్యోతి అనే అంతరంగ శక్తిచే కప్పబడతాడు ఈ కారణంగా అల్పబుద్ధులైన నిరాకారవాదులు భగవంతుడిని చూడలేరు అలాగే శ్రీమద్ భాగవతంలో 10.14.7 బ్రహ్మదేవుని ఒక శ్లోకము ఇలా ఉన్నది ఓ భగవంత ఓ పరమాత్మ యోగీశ్వర
ఈ జగత్తులో నీ శక్తిని లీలలను ఎవడూ గణించగలడు. నీవు సర్వదా నీ అంతరంగ శక్తిని విస్మరిస్తావు. అందుకే ఎవరూ నిన్ను తెలుసుకోలేరు. శాస్త్రజ్ఞులు, పండితులు భౌతిక జగత్తు లేదా లోకాల అనుమయమైన నిర్మాణాన్ని పరీక్షించగలిగిన నీవు వారి ముందే ఉన్నప్పటికీ నీ శక్తిని, సామర్థ్యాన్ని గణించలేరు. శ్రీకృష్ణ భగవానుడు కేవలం పుట్టిక లేనివాడే కాకుండా అవ్యయుడు, అంటే నశింపు లేనివాడు కూడా అయి ఉన్నాడు. అతని నిత్య రూపము జ్ఞానానంద పూర్ణము. అతని శక్తులన్నీ నశింపు లేనట్టివి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ అయితే మన దుష్కృతులకి కృష్ణుడు ఎందుకు కనబడడు అని ఇక్కడ దాని గురించి సమాధానం చెప్తాను. సో ఐఎమ్ నెవర్ మేనిఫెస్ట్ ఫూలిష్ అండ్ అన్ఇంటెలిజెంట్. సో కృష్ణుడి ఇంటర్నల్ పొటెన్సీ అంటే మాయాశక్తి వల్ల అతను అందరికీ యథావిధంగా కనబడాడు కృష్ణుడు. అందుకే ఇప్పుడు మనం అదే రాజసూయ యజ్ఞంలో కూడా శిశుపాలుడు కృష్ణుని ఏం క్రిటిసైజ్ చేస్తాడు అంటే ఇతను కృష్ణుడు భగవానుడు కాదు, ఇతను అందరు జస్ట్ గొప్ప బాలుడు, ఇతను క్యారెక్టర్ లేదని చేస్తాడు. కానీ భీష్ముడికి ఇంకా పాండవులు వాళ్ళకి అర్థమవుతుంది కృష్ణుడు భగవానుడు అని. అట్లా దుర్యోధనుడు కూడా అర్థం కాదు. సో ఎవరు ఫూలిష్ ఉంటే మనము సో కృష్ణుడు అందరికీ రివీల్ చేయడం తనంత తాను. సో ఫర్ దెమ్ ఐఎమ్ కవర్డ్ బై మై ఇంటర్నల్ పాలసీ అండ్ దేర్ ఫోర్ దే డు నాట్ నో ఐఎమ్ అన్బోర్న్ అండ్ ఇన్ఫాలిబుల్. సో ఎవరు కృష్ణుని తెలుసుకోవాలి? ఓన్లీ శుద్ధ భక్తులు ఉంటారు. ఎవరు భక్తోసి ప్రియోసిమి అంటే కృష్ణుడికి ఎవరు ఫేవరబుల్ ఉంటారు, వాళ్ళ భక్తి ఉంటుంది కృష్ణుడు, వాళ్ళకి కృష్ణుడు యథావిధంగా కనబడతాడని ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నాడు. అందుకే చాలా మంది అంటారు నా భగవంతుని చూపెట్టాలంటే చూపెట్టగలుగుతావు అంటే మనకి ఫస్ట్ భక్తి ఉండాలి. భక్తి ఉంటే మనకి అర్థమవుతుంది. భక్తి లేకుండా మనకి ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు. సో ఇది సీక్రెట్ అనమాట. ఓకే, 726. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. Translation. O Arjuna, as the Supreme Personality of Godhead, I know everything that has happened in the past, all that is happening in the present, and all that are yet to come. I also know all living entities, but me no one knows. Purport. Here the question of personality and impersonality is clearly stated. If Krishna, the form of Supreme Personality of Godhead, were Maya, material as the impersonalists consider him to be, then like the living entity, he would change his body and forget everything about his past life. Anyone with a material body cannot remember his past life, nor can he foretell his future life, nor can he predict the outcome of his present life. Therefore, he cannot know what is happening in the past, present, and future. Unless one is liberated from material contamination, he cannot know past, present, and future. Unlike the ordinary human being, Lord Krishna clearly says that he completely knows what has happened in the past, what is happening in the present, and what will happen in the future. In the 4th chapter, we have seen that Lord Krishna remembers instructing Vivaswan, the sun god, millions of years ago. Krishna knows every living entity because he is situated in every living being's heart as a super soul. But despite his presence in every living entity as a super soul and his presence as Supreme Personality of Godhead, the less intelligent, even if able to realize the impersonal Brahman, cannot realize Sri Krishna as a Supreme Person. Certainly, the transcendental body of Sri Krishna is not perishable. He is just like the sun, and Maya is like a cloud. In the material world, we can see that there is the sun and there are clouds and different stars and planets. The clouds may cover all these in a sky temporarily, but this covering is only apparent to our limited vision. The sun, moon, stars are not actually covered. Similarly, Maya cannot cover the Supreme Lord. By his internal potency, he is not manifested to the less intelligent class of men, as it is stated in the 3rd verse of this chapter. Out of millions and millions of men, some try to become perfect in human form of life, and out of thousands of such perfected men, hardly one can understand what Lord Krishna is. Even if one is perfected by realization of impersonal Brahman or localized Paramatma, he cannot possibly understand the Supreme Personality of Godhead Krishna without being in Krishna consciousness. So, Arjuna, the Supreme Personality of Godhead, I know everything that has happened in past, all present, that is happening in present, and all things that are yet to come. I know all living entities, but no one knows. So, Krishnuడికి మనకి డిఫరెన్స్ చెప్తున్నాను అంటే కృష్ణుడి బాడీ ఇప్పుడు మనం
టెంపరీ బాడీ కాబట్టి మనం చనిపోయిన తర్వాత మనకి మా నెక్స్ట్ లైఫ్, నెక్స్ట్ బాడీ తీసుకున్నప్పుడు మన పాస్ట్ లైఫ్ గుర్తుండదు. కానీ కృష్ణుడి బాడీ సచిదానంద విగ్రహ, అది ఇంపెరిషబుల్ కాబట్టి కృష్ణుడికి పాస్ట్ జన్మలు ఎత్తినా తనకి గుర్తుంది, మరి ప్రజెంట్ ఏం జరుగుతుంది గుర్తుంది, మరి ఫ్యూచర్ ఏం జరుగుతుంది కూడా గుర్తుంది. సో అది మనము క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడికి మనకి డిఫరెన్స్, మన బాడీకి కృష్ణుడి బాడీకి డిఫరెన్స్ అది. అది తెలుసుకోకుండా లైక్ కొంతమంది మాయావాదులు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు కృష్ణుడి బాడీ టెంపరీ అంటే, దీనివల్ల మనకు క్లియర్గా అర్థమవుతుంది కృష్ణుడి బాడీ టెంపరీ అయితే మరి కృష్ణుడికి ఎట్లా గుర్తుంటుంది ఆ ప్రీవియస్ బర్త్స్ అవన్నీ. సో దానివల్ల వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్ కరెక్ట్ కాదని మనం అర్థం చేసుకోవాలి. 727 ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశీయుడా, శత్రువులను జయించిన వాడా, కోరిక ద్వేషము నుండి కలిగినట్టి ద్వంద్వాలచే మోహితులై జీవులందరూ భ్రాంతిలో జన్మిస్తున్నారు. విశుద్ధ జ్ఞానమైనట్టి భగవంతునికి విధేయుడై ఉండడమే జీవుని నిజమైన సహజ స్థితి. మనిషి భ్రాంతితో విశుద్ధ జ్ఞానము నుండి వేరైనప్పుడు మాయకు ఆధీనుడే భగవంతుడిని అర్థం చేసుకోలేకపోతాడు. కోరిక ద్వేషము అనే ద్వంద్వములుగా మాయ ప్రకటమవుతుంది. కోరిక ద్వేషము కారణంగానే అజ్ఞాని అయిన వ్యక్తి భగవానునితో ఏకము కావాలని కోరుకొని శ్రీకృష్ణుడు దేవదేవుడనే విషయం పట్ల అసూయ చెందుతాడు. కోరిక ద్వేషముచే భ్రాంతులు లేదా కలుషితులు కానటి విశుద్ధ భక్తులు శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగ శక్తిచే ప్రకటమవుతాడని తెలుసుకోగలుగుతారు. కానీ ద్వంద్వాలచే మాయచే మోహితులైన వారు భగవంతుడు భౌతిక శక్తిచే సృష్టించబడినాడని అనుకుంటారు. అది వారి దురదృష్టము. అటువంటి ప్రాంతజనులు ఈమె నా భార్య, ఇది నా ఇల్లు, ఈ ఇంటికి నేను యజమాని, నేను ఈమెకు భర్తను అని తలుస్తూ మానవమనాలు, సుఖ దుఃఖాలు, స్త్రీ పురుషులు, మంచి చెడులు, ఆనందము బాధలు అనే ద్వంద్వ లక్షణాల్లో మునిగి ఉంటారు. ఇవన్నీ భ్రాంతిమయ ద్వంద్వాలచే మరియు భ్రాంతులయ్యే వారు పూర్తిగా మూఢులవుతారు. అందుకే వారు భగవంతుడిని అర్థం చేసుకోలేరు. హరే కృష్ణ. సో ఎందుకు అర్థం చేసుకోరు దుష్కృతులు వాళ్ళంటే ఇదే చెప్తున్నారు. ద్వంద్వ మోహాలు అంటే డిజైర్ అండ్ హేట్. సో దానివల్ల మనం వాళ్ళు కృష్ణుడిని అర్థం చేసుకోలేరని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం 728. ఏషాం త్వా అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. Persons who have acted piously in previous lives and in this life, and whose sinful actions are completely eradicated, are freed from dualities of delusion, and they engage themselves in my service with determination. Purport. Those eligible for elevation to the transcendental position are mentioned in this verse. For those who are sinful, atheistic, foolish, and deceitful, it is very difficult to transcend the dualities of desire and hate. Only those who have passed their lives in practicing the regulative principles of religion, who have acted piously and have conquered sinful reactions, can accept devotional service and gradually rise to the pure knowledge of Supreme Personality of Godhead. Then gradually they can meditate in trance on the Supreme Personality of Godhead. This is a process of being situated in the spiritual platform. This elevation is possible in Krishna consciousness in association of pure devotees. For in the association of great devotees, one can be delivered from delusion. It is stated in the Srimad Bhagavatam 5.5.2 that if one actually wants to be liberated, he must render service to the devotees. Mahat sevam dwaram ahur vimukte.
But one who associates with materialistic persons, he is on the path leading to the darkest regions of existence. Tamodwaram yoshitam sangi sangam. All the devotees of the Lord traverse this earth just to recover the conditioned souls from their delusion. The impersonalists do not know that forgetting their constitutional position as subordinate to the Supreme Lord is the greatest violation of God's law. Unless one is reinstated in his own constitutional position, it is not possible to understand Supreme Personality or to be fully engaged in his transcendental loving service with determination. సో అయితే కృష్ణుని ఎవరు చేరుకుంటారని ఇక్కడ శ్లోకాలు చెప్తుంది. అయితే పర్సన్స్ హు హ్యావ్ యాక్టెడ్ పాయస్లీ అంటే ఎవరు పాయస్ అంటే లైక్ ఏమి పాప కర్మాలు చేయకుండా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా హూస్ సిన్ఫుల్ లైఫ్స్ ఆర్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్. సో ఆ ప్యూర్ స్టేట్కి వస్తారు. వాళ్ళు ఇంకా డెల్యూషన్ అంటే హేట్రెడ్ అండ్ మోహం అంటే దా డిజైర్ అండ్ హేట్రెడ్, ఆశలు ఇంకా హేట్రెడ్ లేకున్న వాళ్ళు భగవంతుడి సేవకి ఎలిజిబుల్ అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోక. ఓకే. జరా మరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి తే బ్రహ్మ తద్విదూక్ష్ కృష్ణం అధ్యాత్మం కర్మ చాకిలం జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి తే బ్రహ్మ తద్విదుం కృష్ణం అధ్యాత్మం కర్మ చాకిలం. ముసలితనము నుండి మృత్యువు నుండి ముక్తిని పొందడానికి యత్నించే బుద్ధిమంతులు భక్తి యోగముతో నన్ను ఆశ్రయిస్తారు. దివ్య కర్మల గురించిన సమస్తమును పూర్తిగా ఎరిగిన కారణంగా వారు నిజంగా బ్రహ్మమే అయి ఉన్నారు. భాష్యము. జన్మము, మృత్యువు, ముసలితనము, రోగము ఈ భౌతిక దేహాన్ని ప్రభావితం చేస్తాయి, కానీ ఆధ్యాత్మిక దేహాన్ని కాదు. ఆధ్యాత్మిక దేహానికి జన్మము, మృత్యువు, ముసలితనము, రోగము లేవు. అందుకే ఆధ్యాత్మిక దేహాన్ని పొందినవాడు భగవద్ పార్షదులలో ఒకడై నిత్యమైన భక్తియుత సేవలో నెలకొని నిజంగా ముక్తుడవుతాడు. అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మస్వరూపిడిని. తాను బ్రహ్మమునని అంటే ఆత్మనని మనిషి తప్పక తెలుసుకోవాలని చెప్పబడింది. ఈ శ్లోకంలో చెప్పబడినట్లు ఈ బ్రహ్మభావన భక్తి యోగంలో కూడా ఉన్నది. విశుద్ధ భక్తులు బ్రహ్మము స్థితిలో దివ్యంగా నెలకొని ఉంటారు. దివ్యమైన కర్మల గురించి వారికి సమస్తము తెలుసు. భగవాన్ని దివ్యమైన సేవలో నెలకొనే 4 రకాల అపవిత్ర భక్తులు తమ లక్ష్యాలను సాధిస్తారు. భగవద్ అనుగ్రహంతో వారు పూర్తిగా కృష్ణ భక్తి భావనలోకి వచ్చినప్పుడు భగవంతునితో నిజంగా ఆధ్యాత్మిక సాంగత్యాన్ని అనుభవిస్తారు. కానీ దేవతారాధకులు ఏనాడు దివ్యలోకంలో భగవాన్ని చేరుకోలేరు. బ్రహ్మానుభూతిని బడసిన అల్పబుద్ధి జనులు కూడా గోలక బృందావనం అని తెలియబడే కృష్ణుని పరమలోకానికి చేరుకోలేరు. కృష్ణ భక్తి భావనలోని కార్యక్రమాలను చేసే వ్యక్తులే మామాశ్రిత్య నిజంగా బ్రహ్మమని పిలువబడడానికి అర్హులు. ఎందుకంటే వారే నిజంగా కృష్ణలోకానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వ్యక్తులకు కృష్ణుని గురించి ఎటువంటి అపోహలు ఉండవు కనుక వారే నిజంగా బ్రహ్మము అయి ఉంటారు. భగవంతుని అర్చామూర్తిని పూజించడంలో నెలకొన్న వారు లేదా కేవలము భవబంధ విముక్తి కొరకే భగవద్ ధ్యానంలో నెలకొన్న వారు కూడా భగవద్ అనుగ్రహంతో బ్రహ్మము, అధిభూతము ఇత్యాది విషయాల అర్థాన్ని తెలుసుకుంటారు. ఇది తర్వాత అధ్యాయంలో భగవానునిచే వివరింపబడింది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఎవరు చేరుకుంటారు బ్రహ్మం స్టేట్కి ఎవరు వస్తారని చెప్తున్నారు. సో ఇంటెలిజెంట్ పర్సన్స్ హూ ఆర్ ఎండివరింగ్ ఫర్ లిబరేషన్ ఫ్రమ్ ఓల్డ్ ఏజ్ అండ్ డెత్ టేక్ రెఫ్యూజ్ ఇన్ మీ ఇన్ డివోషనల్ సర్వీస్. దే ఆర్ యాక్చువల్లీ బ్రహ్మన్ బికాస్ దే ఎంటైర్లీ నో ఎవ్రీథింగ్ అబౌట్ ట్రాన్సెండెంటల్ యాక్టివిటీస్. సో బ్రహ్మన్ అంటే లైక్ ప్యూర్ స్టేట్ అంట, మెటీరియల్ కంటామినేషన్ లేకుండా ఉండే దాన్ని ప్యూర్ స్టేట్ ని బ్రహ్మన్. సో దీని గురించి మనకి నెక్స్ట్ చాప్టర్ లో కృష్ణుడు చెప్తారు దాని గురించి ఇంకా డీటెయిల్స్. సో వాటికి లాస్ట్ వర్స్ 7:30. సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చ ఏ విదు
प्रयाणकालेऽपि च माम् प्रयाणकालेऽपि च माम् ते विधुर्युक्तचेतसः. ते विदुर्युक्तचेतसः. Translation. Those in full consciousness of me, who know me, the Supreme Lord, to be the governing principle of the material manifestation of the demigods and all methods of sacrifice, can understand and know me, the Supreme Person of Godhead, even at the time of death. Purport. Persons acting in Krishna consciousness are never deviated from the path of entirely understanding the Supreme Person of Godhead. In the transcendental association of Krishna consciousness, one can understand how the Supreme Lord is the governing principle of the material manifestation and even of the demigods. Gradually, by such transcendental association, one becomes convinced of the Supreme Personality of Godhead, and at the time of death, such a Krishna conscious person can never forget Krishna. Naturally, he is thus promoted to the planet of Supreme Lord, Golok Vrindavana. In this seventh chapter particularly explains how one can become a fully Krishna conscious person. Beginning of Krishna consciousness is association of persons who are Krishna conscious. Such association is spiritual and puts one directly in touch with the Supreme Lord. And by his grace, one can understand Krishna to be Supreme Personality of Godhead. As at the same time, one can really understand the constitutional position of the living entity and how the living entity forgets Krishna and becomes entangled in the material activities. By gradual development of Krishna consciousness in good association, the living entity can understand that due to forgetfulness of Krishna, he has become conditioned by the laws of material nature. He can also understand that this human form of life is an opportunity to regain Krishna consciousness, and that it should be fully utilized to attain the causeless mercy of the Supreme Lord. Many subjects have been discussed in this chapter: the man in distress, the inquisitive man, the man in want of material necessities, knowledge of Brahman, knowledge of Paramatma, liberation from birth, death, and disease, and worship of the Supreme Lord. However, he who is actually elevated in Krishna consciousness does not care for the different processes. He simply directly engages himself in activities of Krishna consciousness and thereby factually attains his constitutional position as an eternal servitor of Lord Krishna. In such a situation, he takes pleasure in hearing and glorifying the Supreme Lord in pure devotional service. He is convinced that by doing so, all his objectives will be fulfilled. This determined faith is called Dhrida Vratha, and it is the beginning of Bhakti Yoga or transcendental loving service. That is the verdict of our scriptures. This seventh chapter of Bhagavad Gita is a substance of that conviction. Thus end the Bhaktivedanta purports to the seventh chapter of Srimad Bhagavad Gita in the matter of knowledge of the Absolute. So, those in full consciousness of me, who know me, the Supreme Lord, by governing principle of material manifestation, the demigods, all methods of sacrifice, can understand me, know the Supreme Person of God, even at the time of death. సో ఎవరైతే లైక్ తన ఓన్ నేచర్ తెలుసుకుంటారు, కృష్ణుడు తెలుసుకుంటారు, ఇంకా ఈ మెటీరియల్ వరల్డ్ ఎట్లా తెలుస్తుంది, సో ఇవన్నీ తెలుసుకున్న తను అంటే ఈ దేహం వదిలేటప్పుడు అంటే డెత్ వచ్చేటప్పుడు కూడా కృష్ణుని యథావిధంగా తెలుసుకుంటారండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ప్రభుపాద. అంటే ఇప్పుడు ఒక ఐరన్ రాడ్ ఉంది. ఐరన్ రాడ్ అది మెటీరియల్ థింగే, కానీ అది ఫైర్లో పెట్టాము. ఫైర్లో పెడితే చాలాసేపు ఫైర్లో పెడితే అది అప్పుడు తర్వాత అది ఐరన్ రాడ్ లాగా పనిచేస్తుంది, ఫైర్ లాగా పనిచేస్తుంది. రెడ్ అయిపోయిన తర్వాత అది దేని టచ్ చేసినా అది ఫైర్ లానే పనిచేస్తుంది అనమాట. సో అందుకే మనం కూడా లైక్ కృష్ణ కాన్షియస్నెస్ లో తెలుసుకున్న తర్వాత మన బాడీ కూడా అప్పుడు మెటీరియల్ థింగ్స్ కి ఎఫెక్ట్ కాదనమాట, అప్పుడు స్పిరిచువల్ అవుతుంది మన బాడీ కూడా. సో ఆ స్టేజ్ మనం ఆస్పైర్ చేయాలి. సో అది మనకి ఈ చాప్టర్లో చెప్తున్నాడు కృష్ణ. ఓకే, అంతక మన క్వశ్చన్స్ ఉన్నాయా? మనము దామోదరాష్టకం పాడతావా? పాడతా. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే బ్రాజమనం. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే బ్రాజమనం. యశోదామియో లోకాలాబ్ధవమానం పరామృష్టమత్యంతాతో ధృత్య గోప్యా.
रुदन्तं मुहुर्नेत्रा युग्मं रुजन्तं कराम्बोजयुग्मेन साधकनेत्रम् मुहुश्वासकं पत्रीरेकाङ्ककण्ठा स्थितग्रैव दामोदरं भक्तिबद्धम् इति दृक्स्वलीलाभिरवनन्दकुण्डे स्वघोषं निमज्जन्तमाख्यापयन्तम् तदीयेषिताग्नेषु भक्तैर्जितत्वम् पुनः प्रेमतस्तं शतावृत्ति वन्दे परं देवमोक्षं न मोक्षं पदिं वा न चन्यं वृणेऽहं परेशादपिहा इदं तेव पुन्नादा गोपालबालम् सदा मे मनस्य विरस्तां किमन्यै इदं ते मुकाम्बोजमत्यन्तनीलै ऋतं कुन्तलै स्निग्ध रक्तैश्च गोप्याम् मोहचम्बितं बिम्बरक्तादरं मे मनस्या विरस्ता मलं लक्ष्यलाभैम् नमो देव दामोदरानन्द विष्णु प्रसीद प्रभो दुःखजलातिलग्नम् कृपादृष्टिवृष्याति दिनं बतानु गृहाणेश मामग्न मेदक्षिदृश्या कुबेरात्मजौ बद्ध मुत्वैव यद्वात् त्वया मोचितौ भक्तिभाजौ कृतौ च तथा प्रेम भक्तिं स्वकामे प्रयच्छ न मोक्षे ग्रहो मेस्ति दामोदरेह नमस्तेस्तु धाम्ने स्फुरद्दीप्तिधाम्ने त्वदीयोदरायादा विश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीया प्रियायै नमो नन्दलीलाय देवाय तुभ्यं नमो राधिकायै त्वदीया प्रियायै नमो नन्दलीलाय देवाय तुभ्यं नमो राधिकायै त्वदीया प्रियायै नमो नन्दलीलाय देवाय तुभ्यं हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण श्री राधा दामोदर जय दामोदर महोत्सव की जय अनंत कोटि वैष्णव वृंद की जय श्रील प्रभुपाद की जय।